హాయ్ అండి. వెల్కమ్ టు హారిక ఎన్‌సెట్టి యూట్యూబ్. ఈరోజు మనం ఒక చిన్న పిల్లలకి కొలతలు ఎలా తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలనేది చూద్దాము. కొలతలు ఎలా తీసుకోవాలంటే చిన్న పిల్లలు మనకి సహకరించరు కాబట్టి అందాజుగా ఓ లెక్క ప్రకారం కుట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి హాఫ్ లెంత్, తర్వాత పూర్తి పొడవు మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు, షోల్డర్ లూజు, తర్వాత చెస్ట్ లూజు, తర్వాత నాభి లూజు. ఈ 6 చాలండి. పిల్లల కొలతలు తీసుకునేటప్పుడు మనకు అందుబాటులో ఉంటే వాళ్ళ బాడీ మీద తీసుకోవాల్సినవి ఇవి. అవి ఎలా తీయాలనేది కూడా మనం తర్వాత వీడియోలో చెప్తాను. హాఫ్ లెంత్ అంటే బొడ్డు వరకు, పూర్తి పొడవు అంటే మనకి ఎంత కావాలో అంత, షోల్డర్ లూజ్ అంటే ఆ చేతి నుంచి ఈ చేతి వరకు, చెస్ట్ లూజు, నాభి లూజు, బొడ్డు దగ్గర చుట్టూ, చెస్ట్ లూజ్ అంటే చంక దగ్గర నుంచి చుట్టూ కొలత. వీటితోటి మనం ఒక కొలతలు తయారు చేసుకోవాలి. అవి ఎలా క్లాత్ మీద పెట్టాలో ఒకసారి చూద్దాము. క్లాత్ని ఇలా 4 మడతలు వేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండేలా మడత వేసుకోవాలి. 4 మడతలు వేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. తర్వాత వచ్చేసి పైనుంచి అరంగుళం ఖర్చు, ఆ ఖర్చు దగ్గర నుంచి ఫస్ట్ వచ్చేసి చంక డౌన్ అంటారు. తర్వాత వచ్చే హాఫ్ లెంత్, తర్వాత పూర్తి పొడవు. మనకి చంక డౌన్ వచ్చేసి షోల్డర్ లూజ్ ఎంత అయితే ఉంటుందో అంతలో సగం చేయాలి చంక డౌన్ని. తర్వాత వచ్చేసి హాఫ్ లెంత్, బొడ్డు వరకు ఎంత పొడవు ఉందో అంత పొడవు. పూర్తి పొడవు మనకి ఎక్కడి వరకు అవసరమో అంతవరకు తీసుకున్నది పూర్తి పొడవు అవుతుంది. ఈ కొలతలు రేపు మీకు ఒక బొమ్మ మీద గీసి మీకు చూపిస్తా ఎక్కడి నుంచి ఎలా తీసుకోవాలనేది. పొడవులు అయిపోయిన తర్వాత వచ్చేసి షోల్డర్ లూజు. చిన్నపిల్లలకైతే షోల్డర్ లూజ్ 6 ఉంటుంది. 6లో సగం చేసి 3 చంక డౌన్గా పెడతాము. హాఫ్ లెంత్ కూడా 6 ఉంటుంది. పూర్తి పొడవు వచ్చేసి ఒక 14 ఉంటుంది. ఈ కొలతలతోటి మనం క్లాత్ మీద ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకొని డ్రా చేస్తున్నాం క్లాత్ మీద. షోల్డర్ లూజ్ 6 అంటే సగం చేసి 2 భాగాలుగా చేసి ఒక భాగం పెడుతున్నాం అన్నమాట. తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు ఎంత అయితే ఉందో అంతని 4 భాగాలు చేసి దానికి ఒక అర పెంచి చంక డౌన్ గీత మీద గుర్తుగా పెడతాం అన్నమాట. తర్వాత వచ్చేసి నాభి లూజ్, అది కూడా మనం ఎంతైతే తీసుకున్నామో అంతని 4 భాగాలు చేసి అది వచ్చేసి హాఫ్ లెంత్ గీత మీద పెడుతున్నాం. తర్వాత వచ్చేసి లంబు అంటే మనకి కింద కావాల్సిన లంబు అనమాట. డ్రెస్కి పూర్తి కింద ఎడ్జ్లో ఎంత పెడతామంటే నాభి లూజ్ ఎంత అయితే ఉంటుందో అంతని డబల్ చేయాలి. అంటే నాభి లూజ్ మనకి ఎగ్జాంపుల్ ఒక 12 వచ్చింది అనుకోండి, 12ని డబల్ చేయాలి 24. 24ని 4 భాగాలు చేయాలి అంటే ఒక 6. వస్తుంది. ఈ 6ని లంబు అంటే పూర్తి పొడవు గీత మీద లంబుని పెడుతున్నాం అన్నమాట. ఈ కొలతలతోటి మనం మార్కింగ్ చేసుకొని చివరి అడ్జస్ట్ మార్చి కుట్టడానికి ఒక అంగుళం కానీ అరంగుళం కానీ ఖర్చు. తర్వాత వచ్చి చంక డౌన్ గీతని హాఫ్ లెంత్ గీతని కలపాలి. తర్వాత వచ్చేసి హాఫ్ లెంత్ గీతని లంబు గీతని కలపాలి. వీటికి అర ఖర్చు అనేది కామను, అర పెంపు అనేది కామన్, ఖర్చు కాదు పెంపు. తర్వాత వచ్చేసి షోల్డర్ లూజ్ గీత మీద చంక డౌన్ వచ్చేసి చంక డౌన్ని షోల్డర్ లూజ్ గీతని రెండింటిని కలుపుకుంటూ చేయాలి. దీనికి పక్క మేడ వచ్చేసి 1 నుంచి 1 అంగుళం మనం ఇంతకుముందు వీడియోలో చూపించాము. షోల్డర్ లూజ్ని బట్టి పక్క మేడ ఎలా పెట్టాలి దాన్ని బట్టి చూసుకొని 1 అంగుళం పక్క మేడ పెడతాం. తర్వాత ఇలా లంబని 1 అంగుళం ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కటింగ్ అయిన తర్వాత
మనం ఇక కుట్టేది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసి టైలరింగ్ ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఈజీగా కుట్టుకోవడానికి తేలిగ్గా చెప్తున్నాను. ఛానల్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి అప్పుడే పుట్టిన బుడ్డ పిల్లల కోసం ఒక జుబ్బాని తయారు చేస్తున్నాం అన్నమాట. ఈ జుబ్బా కొలతలు బుడ్డ పిల్లల కొలతలు అవి, మరి పసిపిల్లగాళ్ళ కొలతలు తోటి ఈ జుబ్బాని రేపటి వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.